మీటీవీ న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి డివిజన్ భగత్ సింగ్ నగర్, న్యూ విద్యానగర్ మరియు ఓల్డ్ నేరేడ్ మెట్లలో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ నగర్ రోడ్డు పూర్తి చేయాలని, కమ్యూనిటీ హాల్ వెంటనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. న్యూ విద్యానగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. రోడ్ల స్వీపింగ్ అధ్వానంగా ఉండడం పట్ల ఏఎంఓహెచ్ మంజులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు నందు యాదవ్, శ్రీదేవి, సంతోష్, మురళీగౌడ్, ఆకారం సాయి, మాధవ్, సతీష్, శంకర్, రమేష్, వంశీ, శ్రీలక్ష్మి, అపర్ణ, జ్యోతి మరియు పెద్ద ఎత్తున బస్తీ కాలనీ వాసులు పాల్గొన్నారు. తెచ్చుకుంటారు, అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు. అదే పని. అందరూ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్. మనం ఈ రోజు రాగానే ఈరోజు అయిపోయింది. మనం సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి. నేను ఐఎమ్ రెడీ టు కమ్ ఎవ్రీ వీక్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ. ఈరోజు మనం చేసాం కదా, విల్ మేక్ సమ్ ప్రోగ్రెస్. ఓకే, అండ్ ఇటరేటివ్ మోడ్లో మీకు తెలుసు కదా, ఈ ప్రోగ్రెస్ మళ్ళీ మనం పెట్టుకుందాం కొన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కొన్ని రిజాల్వ్ చేసుకుందాం. అంటే కొన్ని చేసినవి కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వీపింగ్ వల్ల ఇచ్చినప్పుడు చేయకపోవచ్చు, లేదా ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. కానీ మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో మళ్ళీ పెట్టుకున్నాం అంటే మీ ఫ్రీ ఉన్నప్పుడే పెట్టాను. బట్ లైక్ మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అనుకోండి, దానికి ఇవే గుడ్ ఇనిషియేటివ్ చేద్దాం. మీరు చెప్పినవన్నీ రేపు చేద్దాము. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిచ్యువేషన్లో ఆ మిగిలిపోయిన లెఫ్ట్ మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీ. ఈసారి ఎంతమంది వచ్చినా పోయినసారి 100 మంది కావాలి, అది కావాలి. గోవిందమ్మ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది ఆ కాలనీలో పెట్టామా మీటింగ్. ఆమె నిన్న చెప్పిన లేదా ఇప్పుడు రాలేదా? వచ్చిందా? 10 గంటల దాకా ఉన్నది. 10 గంటల దాకా ఉండేది ఆఫ్ ఎట్లా పోతుంది? అంతే 10 గంటల వరకు డ్యూటీ. 10 స్విచ్ ఆఫ్ పెట్టుకుని డ్యూటీ అంతేనా? అంటే రోజు ఇట్లా చేస్తున్నాను. 11:30కే క్లోజ్. అయితే 10 o'clock క్లోజ్ ఆడా. అంటే రోజు ఇట్లా చేస్తుంది, సగం పని చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు తెలిసిన ఎన్నిసార్లు చెప్పినా అదే పాట ఆడుతుంది. కంప్లైంట్ ఇస్తేనేమో ఏడుస్తారు, స్టేషన్ ఎక్కలేమో ఇస్తుంది. ఈమెకైనా సంతోషమో బెటర్ గా. ముసలామె ఆమె కాలు చేతులు లేకుండా ఆమె చేస్తుంది. గోవిందం ఇంకా వేస్తుంది కదా. ఆమె అడుగుతుంది మళ్ళీ సంతోషం మనకి ఇక్కడే వేపిస్తారు, నేను అక్కడ పోలేకపోతాను. మళ్ళీ వేయించదా? ఆమె వేపించిన వీళ్ళు చేస్తూ వినాలి కదన్నా. ఇది డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. ఉన్నప్పుడు ఒకసారి నేనే అప్పుడు వచ్చిన తర్వాత నేనే 2-3 సార్లు చేయించాను. యాక్చువల్లీ నేను చేస్తే 2 సార్లు తర్వాత సొల్యూషన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు యాక్చువల్లీ వీ థాట్ వీ డిడ్ సంథింగ్. యాక్చువల్లీ ఒక 10 నిమిషాలు తర్వాత చేస్తారా? కొంచెం మాట్లాడుతున్నా. హలో, ఒక 10 నిమిషాల తర్వాత చేస్తారా సార్ ప్లీజ్? సొల్యూషన్ ఏదైనా ఇంజనీర్స్తో మాట్లాడి చేయించాలి. ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ నేను అది మాట్లాడదామని 4 సార్లు వచ్చాను సార్. నిజం, మీరు మీది ప్రామిస్ చెప్తున్నాను. జనరల్గా నేను ఫస్ట్ టైం చూసాను, నాకే సేమ్ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ లీడర్స్ ఎమ్మడబడతారు, నేను రివర్స్ ఎమ్మడబడ్డా. అందరూ వచ్చేటట్టు ఇద్దరమే కదా మా అపార్ట్మెంట్, మా దాంట్లో పెట్టుకోవడానికి. మీకు తెలుసు కదా, ఇద్దరమే కదా చూస్తాను. నేను ఎంబడబడి గుంజుకుని వచ్చి పని చేసి పెట్టా. వాస్తవంగా నేను వర్కాలిక్ అయిపో. అది కూడా ప్రాబ్లం అవుతుంది. అది కదా వీడియో కాదు, 2 ఫోటోలు. ఏం లేదు, ఆ కారు తగ్గించి అవతల నుంచి ఆ ఫస్ట్ కారు ఫోన్ చేయండి సార్. థర్డ్ లైన్ ఉంది కదా, టెంపుల్ లైన్ అక్కడ. నేను అదే అడిగాను. అంటే ఒక వీక్ డేస్ లో, ఒకవేళ ఈరోజు సండే కదా వాస్తవంగా, వీక్ డేస్ లో పెడితే వాళ్ళని కూడా తీసుకొస్తానని చెప్పి యాక్చువల్లీ. ఇంతకుముందు ఆనంద్ వస్తుంది, వచ్చినా కూడా ఈ మీద అన్ని క్లీనింగ్ చేయలేదు. ఆ రేంజ్ థర్డ్ లైన్లో అది ఎంత అదే న్యూస్ అనేది చూడండి. ఇప్పుడు సిటీ వెళ్ళారు కదా,
ఇప్పుడు డ్రైవ్ కూడా చేయించాను మీకు ఇక్కడి నుంచి పెడతాయి నీళ్ళు. మేడం నమస్తే అండి. ఈ న్యూ విద్యానగర్లో ఈ గోవిందమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఇక్కడ కాలనీకి వచ్చి నేను చెప్పే ఇక్కడ ఉండమని చెప్పి న్యూ విద్యానగర్ ఓల్డ్ గోవిందమ్మ నేను ఆల్రెడీ చెప్పే యూనివర్సిటీ ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ మట్టిలు ఉంటాయి చూడు కుప్పలు ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ 10-20 ఏళ్ళు అలాగే ఉంటుంది. అక్కడ దిమ్మలు అలాగే ఉంటుంది, ఇక్కడ ఇలాగే బాగున్నారు. ఇది కూడా ఇక్కడ కొంచెం నిన్న రాత్రి కూడా నేను భగత్ సింగ్ చూసారా మీరు? మీకు చూపిస్తారండి ఎదురుగుండా సందే. అది దీనికన్నా ఘోరమైనటువంటి పార్క్. ఇంకా బ్యూటిఫుల్ గా చేసిన సార్, పార్క్ చేసిన, దాంట్లో హాస్పిటల్ చేసిన, సీసీ రోడ్ చేసిన. ఈ కాలనీ కన్నా బ్యూటిఫుల్. అసలు ఒక సమ్ ఉండే అది ఎంత పాజిటివ్ కమ్యూనిటీ ఫస్ట్ అప్పుడు ఒక మాట పాడైపోయింది మొత్తం అంతా. నేను ఏమంటున్నా అంటే లెట్ us నాట్ గో ఇంటూ దట్. అంటే ఆ పక్క కాలనైనా మన కాలనైనా అల్టిమేట్లీ మన దేశం, మన రాష్ట్రం, మన అంతే కదా. సో మనం లెట్ us నాట్ గో ఇంటూ దట్. నేను చెప్పే పాయింట్ మీరు ఆ స్పిరిట్ని క్యాచ్ చేయాలి. దీనికన్నా వరస్ట్గా డ్రగ్స్ ఉండే, వరస్ట్ సిచ్యువేషన్ ఉండే అక్కడ. అంత ఘోరమైనటువంటి అసలు అది కూడా చూసారా ఎవరందరూ? చూసారా సార్? నేను ఇది చేస్తానా, వాళ్ళు ఎవరు ఫార్వర్డ్ రాలే. ఇప్పుడైనా మీరు ఇవ్వండి, ఎంపీ లాక్స్లో నేను మార్నింగ్ 5 o'clock లేచి ఎంపీ గారి దగ్గర పోయి ఒక కాలనీకి కొన్ని పాలసీ ఇచ్చి పని చేసుకొని మళ్ళీ రేపు క్యాన్ తీసుకొని కాలనీ తీసుకొని మళ్ళీ మీ దగ్గర 10 o'clock వెళ్ళి